హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. ఈ వీడియోలో మనం ఆర్బీఐ మరియు బ్యాంకింగ్ రంగం సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలు డిస్కస్ చేద్దాం. ఓకే, మరి బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్లో గ్రూప్ 2 మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్లో భాగంగా ప్రతి సబ్సెట్లో ప్రతి టాపిక్ కవర్ చేస్తూ టాపిక్ వైజ్ టెస్టులు, టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్టులు, సబ్సెట్ వైజ్ గ్రాండ్ టెస్టులు, మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ అనేవి అందిస్తున్నాం. సో రీసెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, అంటే రీసెంట్ మనకి ఆంధ్రప్రదేశ్ పాలసీస్ అవ్వచ్చు, అదేవిధంగా బడ్జెట్ సర్వే, రీసెంట్ నివేదికలు, శ్వేతపత్రాలు, ఇవన్నీ పిన్ టు పిన్ లైన్ టు లైన్ కూడా మీకు బిట్ రూపంలో అందించే మీ యొక్క కోర్సులో. మా ఉద్దేశం ఏంటంటే రేపొద్దున ఎగ్జామ్లో ఏ బిట్ చేసినా సరే ఈజీగా ఆన్సర్ చేసే విధంగా మీరు ఉండాల ఉద్దేశంతో ఈ కోర్స్ లాంచ్ చేసి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో టెస్టులు ప్రాక్టీస్ చేయండి. ఓకే రైట్. సో దీంతోపాటు మనకి ఈ 15th నుంచి, డిసెంబర్ 15th నుంచి రెగ్యులర్గా గ్రూప్ 2 క్విక్ రివిజన్ బ్యాచ్ అనేది కంటిన్యూ అవ్వబోతుంది. దీంట్లో ప్రతిరోజు కూడాను ఒక టాపిక్ చెప్పున ఆ టాపిక్ పై వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు, ఆ టాపిక్ పై గతంలో వచ్చిన ప్రశ్నలు ఇంటర్లింక్ చేస్తూ ఇంకా ఎట్లాంటి ప్రశ్నలు రావచ్చని చెప్పేసి వాటిపై కూడా మేము లైవ్ సెషన్స్లో మీకు ఆ ప్రశ్నలు అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకెళ్తాం. ఓకే, సో మీరు టెస్ట్ సిరీస్ కోసం అనేది మీకు గ్రూప్ 2 మెయిన్స్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఇది కూడా తీసుకోవచ్చు అమ్మా. ఓకే రైట్. సో మరి టాపిక్ వెళ్ళిపోదాం. ఫస్ట్ బిట్ చూద్దాం. డిసెంబర్ 10, 2024లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26వ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? సో ఆప్షన్ ఏ శక్తికాంత్ దాస్, ఆప్షన్ బి రఘురామ్ రాజన్, ఆప్షన్ సి సంజయ్ మల్హోత్రా, ఆప్షన్ డి ఉర్జిత్ పటేల్. రైట్. సో ఈ ప్రశ్న ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి సంజయ్ మల్హోత్రా గారు. ఓకే రైట్. సో శక్తికాంత్ దాస్ గారి యొక్క పదవి అనేది ఈ డిసెంబర్ 9, 2024 ముగిసిన తర్వాత అతని తర్వాత మన యొక్క ఆర్బీఐ యొక్క గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు నియమితులయ్యారనమాట. ఓకే రైట్. సో డిసెంబర్ 10, 2024. అయితే సో ఈ సంజయ్ మల్హోత్రా గారు సీనియర్ ఐఏఎస్ అధికారం, సీనియర్ ఐఏఎస్ అధికారి. అదేవిధంగా చూసుకుంటే ఈయన గతంలో రెవెన్యూ కార్యదర్శిగా పనిచేశారనమాట. రెవెన్యూ కార్యదర్శిగా ఆయన పనిచేశారు. అదేవిధంగా చూసుకుంటే ఈయనకి ఆర్థిక మరియు పరిపాలనపరమైన విషయంలో బలమైన నేపథ్యం కలిగి ఉన్న పర్సన్ అనమాట. అంటే దానిపైన బాగా అవగాహన ఉన్న పర్సన్ అనమాట. రైట్. సో ఇది ఫస్ట్ బిట్. నెక్స్ట్ చూద్దాం. ఆప్షన్ 2, ఆర్బీఐ యొక్క డిసెంబర్ 2024 ద్రవ్య విధాన ప్రకటనలో ఏ కీలక నిర్ణయం తీసుకుంది? సో ఆప్షన్ ఏ రెపో రేట్ 6.75కి పెంపు, ఆప్షన్ బి నగదు నిల్వల నిష్పత్తి, ఓకే సో సిఆర్ఆర్ 4% తగ్గింపు, ఫైనాన్షియల్ ఇయర్ 2025 కోసం జీడిపి వృద్ధి అంచనా 7.5కి పెరిగింది, ఆప్షన్ డి కొత్త ద్రవ్యోల్బణం లక్ష్య ఫ్రేమ్వర్క్ పరిచయము. రైట్. సో ఈ ప్రశ్న ఆన్సర్ చేయండి. రైట్. సో ఈ ప్రశ్నకు ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి నగదు నిల్వల నిష్పత్తి 4% తగ్గిందనమాట. ఓకే తగ్గింపు చేశారనమాట. రైట్. అంటే మనం గమనించినట్లయితే ఆర్బీఐ మనకి ప్రజెంట్ మార్కెట్లో ఉన్న మనీ అంటే లిక్విడిటీని, ఓకే సో లిక్విడిటీని అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అంటే మరొక 1,00,000 అంటే 1.16 లక్షల కోట్లు బ్యాంకుల యొక్క విధుల నుంచి, అంటే నిధుల నుంచి అన్లాక్ చేసిందనమాట. దీని ద్వారా ఏంటంటే అందుబాటులోకి భారతదేశం అంతటా 1.16 లక్షల కోట్లు అనేవి అందుబాటులోకి వస్తాయి. ఓకే రైట్. సో ఈ డిసెంబర్ ముందు వరకు మనకి సిఆర్ఆర్ అనేది 4.5% అనమాట. దాన్ని ప్రజెంట్
4% తగ్గించారు. ఇలా 4% తగ్గించడం వల్ల మనకి మనీ లిక్విడ్ అనేది 1.16 లక్షల కోట్లు అందుబాటులో ఉంటుందన్నమాట. రైట్. సో ఈ పాలసీ అనేది క్రెడిట్ ఫ్లో మరియు ఆర్థిక కార్యకలాపాలకు మనకి మద్దతిస్తుందన్నమాట. అదేవిధంగా ఈ రెపో రేట్ అనేది 6.75 వరకు అలానే ఉందన్నమాట. సో దాన్ని ఏం మార్చలేదు. అదేవిధంగా గమనించినట్లయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2025 కొరకు వృద్ధి రేట్ అనేది అంచనా విషయానికి వస్తే అంచనా అనేది 6.66కి దిగువకు సవరించబడింది అనమాట. అంటే యాక్చువల్గా ఇక్కడ మనకి ఇది మొదటగా అనుకుందనమాట. దీన్ని ఏం చేస్తారమ్మా అంటే 6.66కి దిగువకి సవరించబడింది అనే విషయం గమనించవచ్చు. ఓకే, ఇదన్నా మనకు ఓకే. ఒకవేళ సవరించినప్పుడు మనం 6.66 పెట్టుకోండి. ఓకే, రైట్. సో ఇది దీని యొక్క బిట్ ఆన్సర్ అనమాట. ఓకే, రైట్. ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 2023-24లో 2000 డినామినేషన్ నోట్లను సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏ చర్య తీసుకుంది? ఆప్షన్ ఏ చట్టబద్ధమైన టెండర్గా అవి చెల్లవని ప్రకటించింది. ఆప్షన్ 2 లిక్విడిటీని పెంచడానికి వాటి సర్క్యులేషన్ పెంచింది. ఆప్షన్ సి ఆర్బీఐ తన క్లీన్ నోట్ పాలసీ కింద మే 19, 2023న 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించినట్లు ప్రకటించింది. ఆప్షన్ డి 2000 నోట్ల కొత్త సిరీస్ ప్రవేశపెట్టింది. మీ అందరికీ తెలిసిందే. సో ఆప్షన్ సి ఏంటమ్మా? ఈ మే 19, 2023న ఈ 2000 నోట్ల చలామణి అనేది ఉపసంహరించుకుందనమాట. రైట్. సో గతంలో మనకి నవంబర్ 8 గతంలో మీరు గమనిస్తే 2016 నవంబర్ 8న అప్పటి వరకు అందుబాటులో ఉన్న 1500 నోట్లు అనేవి రద్దు చేసింది అనమాట. ఓకే, సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఫస్ట్ టైం తీసుకున్న ఒక కార్యక్రమం చెప్పొచ్చు అనమాట దీన్ని. ఓకే, 2016 నవంబర్ 8 అప్పటి వరకు చలామణిలో ఉన్న 1500 నోట్లు అనేవి ఉపసంహరించుకుంది. ఆ తర్వాత కొత్తగా ప్రవేశపెట్టిన 2000 నోట్లు అనేవి 2023 మే 19న ఉపసంహరించుకున్న విషయం మనం గమనించవచ్చు. రైట్. సో మరి గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఆప్షన్ 1 బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని 1949లో ప్రవేశపెట్టారు. ఆప్షన్ 2 బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థ మొట్టమొదట అమెరికా దేశంలో ప్రారంభమైంది. భారతదేశంలో కేంద్ర బ్యాంకు ఆర్బీఐ. రైట్. సో మరి ప్రశ్నకు ఆన్సర్ చూస్తే సరైనవి కాబట్టి సో ఆప్షన్ 1 కరెక్ట్ అన్న, ఆప్షన్ 3 కూడా కరెక్టే. సో ఆప్షన్ 2 రాంగ్ అనమాట. ఇది ఇంగ్లాండ్ అనమాట. ఇంగ్లాండ్ దేశంలో ప్రారంభమైంది అనమాట. ఓకే, రైట్. సో ఈ ప్రశ్న ఆన్సర్ ఏమవుతున్నప్పుడు ఆప్షన్ బి 1 and 3 మాత్రమే. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. ఆప్షన్ 1 నోట్ల జారీలో ఆర్బీఐ కనీస నిల్వల పద్ధతి 1956వ సంవత్సరం నుండి అనుసరిస్తుంది. క్వశ్చన్ మార్క్ లేదు. ఆప్షన్ 2 వినియోగదారులు ఖాతాదారుల సమస్యల పరిష్కారానికై బ్యాంకింగ్ అంబుడ్స్మన్ పథకాన్ని ఆర్బీఐ 1995 జూన్ 14న ప్రవేశపెట్టింది. బ్యాంకర్ల శిక్షణ కళాశాల పూణేలో ఉంది. ఓకే, రైట్. సో దీంట్లో సరికాని వాక్యం అయినప్పుడు ఇది యాక్చువల్గా ఫస్ట్ ఆప్షన్ కరెక్టే, సెకండ్ ఆప్షన్ కరెక్టే అమ్మా. మరి ఈ బ్యాంకింగ్ కోసం ఇచ్చే ట్రైనింగ్ కళాశాల ఎక్కడ ఉందమ్మా అంటే పూణే కాదు, ఇది ముంబైలో ఉందన్నమాట. అంటే దీంట్లో సరికాని వాక్యం ఏంటమ్మంటే ఆప్షన్ డి 3 మాత్రమే. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
ఆర్బీఐ బిల్ మార్కెట్ పథకాలని 1953లో ప్రారంభించారు. ఆప్షన్ 2, ప్రపంచంలో తొలిసారిగా ద్విలోహ నాణేలను ఇటలీ దేశంలో తయారు చేశారు. ఆప్షన్ 3, దేశంలో భారతీయులచే స్థాపించబడిన మొట్టమొదటి బ్యాంకు అవధ్ కమర్షియల్ బ్యాంక్. రైట్. సో మనం గమనిస్తే ఆర్బీఐ బిల్ మార్కెట్ పథకాన్ని 1952లో ప్రారంభించారు అనమాట. 1952లో ప్రారంభించారు. అంటే ఆప్షన్ 1 అనేది రాంగ్, ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ సి 2 and 3 రైట్ ఆన్సర్స్ అమ్మా. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. ఆప్షన్ 1, ఎస్బీఐను 1955 సంవత్సరంలో జాతీయం చేశారు. ఆప్షన్ 2, 14 ప్రధాన వాణిజ్య బ్యాంకులను 1969లో జాతీయం చేశారు. ఆప్షన్ 3, ఎస్బీఐ అనుబంధ బ్యాంకులను 1965లో జాతీయం చేశారు. రైట్ అమ్మా, ఈ బిట్ ఆన్సర్ చేయండి. రైట్. సో ఈ ప్రశ్న చూస్తే ఫస్ట్ ఆప్షన్ కరెక్టే, సెకండ్ ఆప్షన్ కరెక్టే, థర్డ్ ఆప్షన్ విషయానికి వస్తే 1969లో ఓకే 1969లో అయితే ఎస్బీఐ యొక్క అనుబంధ బ్యాంకులను అయితే జాతీయం చేశారు. సో ఆ తర్వాత మనకి ఈ ఎస్బీఐ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అనుబంధ బ్యాంకులన్నిటి కూడా మళ్ళీ తిరిగి కలిపివేశారనమాట. అన్నీ ఎస్బీఐలోకి కలిపివేసిన విషయం కూడా మనం గమనించవచ్చు. రైట్, అది కూడా నెక్స్ట్ వచ్చే బిట్స్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే రైట్. సో ఈ ప్రశ్న ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ, సరికాని వాక్యం అనేది ఆప్షన్ ఏ 3 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ప్రస్తుతం జాతీయ బ్యాంకులు 19 ఉన్నాయి. సో ఆప్షన్ 2, షెడ్యూల్డ్ బ్యాంకులు అనగా ఆర్బీఐ చట్టం 2వ షెడ్యూల్లో వచ్చే బ్యాంకులు. ఆప్షన్ 3, యాక్సిస్ బ్యాంక్గా పేరు మార్చుకున్న బ్యాంక్ యూటీఐ. రైట్. మరి గమనిస్తే ఆప్షన్ 2 and 3 కరెక్ట్ అమ్మా. మరి వాస్తవానికి ప్రజెంట్ ఎన్ని ఉన్నాయమ్మా అంటే 12 జాతీయ బ్యాంకులు అయితే మన యొక్క భారతదేశంలో ఉన్నాయన్నమాట. ఓకే, అంటే ప్రభుత్వ యాజమాన్యంలో మరి నిర్వహించబడే బ్యాంకులు మనం ఏమంటాం, జాతీయ బ్యాంకులుగా మనం చెప్తాము. ఓకే రైట్. సో ప్రజెంట్ ఎన్ని ఉన్నాయమ్మా, నేషనల్ బ్యాంక్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయంటే మన యొక్క భారతదేశంలో మొత్తంగా 12 అయితే ఉన్నాయనే విషయం మనం గమనించవచ్చు. ఓకే, దాంట్లో మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో యూసీఓ. ఓకే, సో ఇట్లాంటి మనకి ఉన్నాయనే విషయం మనం గమనించవచ్చు. ఓకే రైట్. సో చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూసీఓ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మొత్తంగా మనకి మన యొక్క భారతదేశంలో 12 జాతీయ బ్యాంకులనే ఉన్నాయన్నమాట. ఓకే, ప్రభుత్వ బ్యాంకులనే ఉన్నాయనే విషయం మనం గమనించవచ్చు. రైట్. సో మరి ప్రశ్న ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఆన్సర్ 2 and 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. ఆప్షన్ 1, సహకార బ్యాంకుల్లో అత్యుత్తమ లేదా అత్యున్నత సంస్థ రాష్ట్ర సహకార బ్యాంక్. ఓకే నెక్స్ట్ ఆప్షన్ 2, ఐడిబిఐను 1964లో స్థాపించారు. ఆప్షన్ 3, రిజర్వ్ బ్యాంక్ తన ద్రవ్య విధానంను అధ్యయనం చేయడానికి రంగరాజన్ కమిటీ ఏర్పాటు చేసింది. రైట్. సో మరి సహకార బ్యాంకుల్లో అత్యున్నత సంస్థ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్. రైట్, కరెక్ట్ అమ్మా. రైట్. సో మరి ఈ స్టేట్
కోఆపరేటివ్ బ్యాంక్ దీని కింద డిసిసిబిలు ఉంటాయి, దీని కింద పిఏసిఎస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో సో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయమ్మా, పిఏసిఎస్ అని దాని కింద ఉంటాయి అన్నమాట. సో అయితే శిఖరాగ్ర సంస్థ ఏంటంటే ఈ రాష్ట్ర సహకార బ్యాంక్ అని ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి కూడా ఒక సహకార బ్యాంక్ ఉంటుంది, దాని కింద డిసిసిబిస్, దాని కింద పిఏసిఎస్ ఉంటాయి అనమాట. రీసెంట్గా పిఏసిఎస్ పై కూడా మనకి కరెంట్ అప్డేట్ వచ్చిందనమాట. అంటే పిఏసిఎస్లో ప్రతి దాన్ని డిజిటలైజేషన్ చేశారనమాట. ఓకే, అది కూడా మీకు ఏపీ ఎకానమీలో భాగంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. రైట్, సో మరి ఈ ప్రశ్నకి మనం చూస్తే సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. థర్డ్ ఆప్షన్ విషయానికి వస్తే రిజర్వ్ బ్యాంక్ తన యొక్క ద్రవ్య విధానం అధ్యయనం చేయడానికి రంగరాజన్ కమిటీ కాదమ్మా, చక్రవర్తి కమిటీ అనమాట. చక్రవర్తి కమిటీ అనేది ఏర్పాటు చేశారనమాట. నెక్స్ట్ అంటే ఈ ప్రశ్న ఆన్సర్ ఏంటంటే సరికానిది ఆప్షన్ డి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. వగల్ కమిటీ సిఫార్సును అనుసరించి 1988వ సంవత్సరంలో డిస్కౌంట్ లిమిటెడ్ను స్థాపించారు. ఆప్షన్ 2, ఎల్ఐసిని 1956లో జాతీయం చేశారు. ఆప్షన్ 3, నిరర్ధారక ఆస్తులను పూర్తిగా తొలగించుకున్న తొలి ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్యాంక్ నమోదైంది. రైట్, ఈ బిట్ చేయండి. రైట్, సో మనం గమనిస్తే ఫస్ట్ ఆప్షన్ కరెక్టే, సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. థర్డ్ ఆప్షన్ విషయానికి వస్తే నిరర్ధారక ఆస్తులను పూర్తిగా తొలగించుకున్న తొలి ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కదమ్మా. సో ఆ బ్యాంక్ పేరు ఏంటమ్మా అంటే కెనరా బ్యాంక్ అనమాట. కెనరా బ్యాంక్. సో ఈ మధ్యన మనకి కోటక్ మహీంద్రా బ్యాంకు కొన్ని లిమిటేషన్స్ అనేవి జారీ చేశారనమాట. సో కొన్ని లిమిటేషన్స్ అనేవి జారీ చేసి సో క్రెడిట్ కార్డ్స్ జారీ చేయడం నిలిపివేశారు కోటక్ మహీంద్రా బ్యాంక్కి. అదేవిధంగా చూసినట్లయితే మీకు రీసెంట్గా కొన్ని నాన్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ లైక్ మనకి నావీ ఉంది కదా, సో నావీ వంటి ఈ నాన్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏం చేశారమ్మా అంటే కొత్త లోన్స్ ఇవ్వకుండా ఆర్బీఐ అనేది స్టాప్ చేసిందనమాట. ఓకే, ఇక్కడ మీకు ఇవన్నీ కూడా కరెంట్ అప్డేట్స్లో భాగంగా వస్తాయి, చూసుకుంటుండాలి మీరు. ఓకే, రైట్. సో మరి ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటమ్మా అంటే ఆప్షన్ సి 1 and 2. నెక్స్ట్, ఈ క్రింది వన్లో సరికాని వాక్యాలను గుర్తించండి. భారతదేశ ద్రవ్య మార్కెట్లో పాత్ర పోషించేది ఆర్బీఐ. ఆప్షన్ 2, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1919లో విలీనం చేశారు. ఆప్షన్ 3, చైనాలో పూర్తి స్థాయి కార్యకలాపాలను ప్రారంభించిన తొలి భారతీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రైట్, సో మరి గమనిస్తే మరి సరికాని వాక్యాలను గుర్తించాలి కాబట్టి సో ఆప్షన్ 1 కరెక్టే. సో ఆప్షన్ 2 విషయానికి వస్తే న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియాను పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 1993లో కలిపివేశారండి. ఓకే, 1993లో విలీనం చేశారనమాట. సో ఈ ప్రశ్న అంటే ఈ ఆప్షన్ రాంగ్ అనమాట. అదేవిధంగా ఆప్షన్ సి కరెక్ట్. ఇక్కడ 2 మాత్రమే సరికాని వాక్యం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. భారతదేశ విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు స్థాపించబడిన బ్యాంక్ ఎగ్జిమ్ బ్యాంక్. ఓకే, ఎగ్జిమ్ అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాంక్ అనమాట. నెక్స్ట్, సెబీ ప్రధాన కార్యాలయం లక్నోలో ఉంది, సిడ్బీ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. రైట్, సో మరి దీంట్లో సరికాని వాక్యం అన్నప్పుడు మనం గమనిస్తే
సో ఆప్షన్ 1 కరెక్ట్ నాన్న. వాణిజ్యం అంటే మనకి ఇతర దేశాలకి వ్యవహారాలు చేసుకునేందుకు ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాంక్ అనమాట, కరెక్టే. మరి సెబీ విషయానికి వస్తే సెబీ యొక్క ప్రధాన కార్యాలయం చూసుకుంటే ఇది ముంబైలో ఉందన్నమాట. అదేవిధంగా సెబీ విషయానికి వస్తే ఇది లక్నోలో ఉంది. ఒక్కసారి చూస్తూ కామెంట్ చేయండి, సెబీ అంటే ఏంటి, సెబీ అంటే అని చెప్పేసి ఒక్కసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కామెంట్ చేయండి ఒకసారి. సెబీ స్టాండ్స్ ఫర్ చేయండి. ఓకే, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకే, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది సెబీ అంటారనమాట. అదేవిధంగా చూసుకుంటే సిడ్బీ అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, సో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది 1990 ఏప్రిల్ 2 అయితే మనకి ఏర్పడింది అనమాట. ఓకే, రైట్. మరి ప్రశ్నగా ఆన్సర్ ఏంటమ్మా, సరికాదన్నప్పుడు ఆప్షన్ 2 and 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఆప్షన్ 2, ప్రపంచంలో అత్యంత లిస్టెడ్ కంపెనీలు గల స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సి. నెక్స్ట్, నాబార్డ్ను 1982లో ప్రారంభించారు. మరి గమనిస్తే సో సరైన వాక్యాలు కాబట్టి ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ విషయానికి వస్తే ఎక్కడ ఉందమ్మా అంటే న్యూఢిల్లీలో ఉందన్నమాట, న్యూఢిల్లీ. రైట్. సో అంటే ఫస్ట్ ఆప్షన్ రాంగ్, సెకండ్ కరెక్టే, థర్డ్ కరెక్టే. దీంట్లో సెకండ్ అండ్ థర్డ్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి 2 and 3 మాత్రమే. నెక్స్ట్, ఈ క్రింది వన్లో సరికాని వాక్యాలను గుర్తించండి. ఆప్షన్ 1, కాసు బ్రహ్మానందరెడ్డి 6వ ఆర్థిక సంఘం చైర్మన్గా వ్యవహరించారు. 14వ ఆర్థిక సంఘం చైర్మన్ కేసీ నియోగి. మొదటి ఆర్థిక సంఘ చైర్మన్ వైవి రెడ్డి వ్యవహరించారు. జస్ట్ ఇది చేంజ్ అనమాట. సో ప్రెజెంట్ పర్సన్ కూడా చెప్పే ప్రయత్నం చేయండి. రైట్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్టే. 14వ ఆర్థిక సంఘ చైర్మన్ విషయానికి వస్తే 14వ పర్సన్ వైవి రెడ్డి గారమ్మ. 15వ విషయానికి వస్తే డాక్టర్ విజయ్ ఎల్ కల్కర్. సారీ, 15వ పర్సను ఎన్కే సింగ్ అండి. సారీ, ఐఎమ్ రియల్లీ సారీ, ఎన్కే సింగ్. 16వ పర్సన్ విషయానికి వస్తే 16వ పర్సన్ అరవింద్ పనగారియా. మరి ఈ డాక్టర్ విజయ్ కల్కర్ విషయానికి వస్తే ఆయన 13వ పర్సన్. చిన్న కన్ఫ్యూజన్, డోంట్ వరీ. 14వ పర్సన్ వైవిరెడ్డి. ఇది యాక్చువల్ నంబర్ ఆఫ్ టైం బిట్ వచ్చిందనమాట ఈ ఆర్థిక సంఘం చైర్మన్ గురించి. ఓకే, సో 14 వైవిరెడ్డి, 15 ఎన్కే సింగ్, 16 అరవింద్ పనగారే గారు అనమాట. ఓకే, 2023 నుంచి ఈయన కొనసాగుతున్నారు. రైట్. సో మరి అదేవిధంగా మొదటి ఆర్థిక సంఘ చైర్మన్ ఎవరమ్మా అంటే కేసీ నియోగి అనమాట. ఓకే, సో మరి ఈ 2 ఆప్షన్స్ రాంగ్ కాబట్టి ఆప్షన్ సి 2 and 3 మాత్రమే. నెక్స్ట్,
ఈ క్రింది వారంలో సరైన వాక్యాలను గుర్తించండి. రాష్ట్ర విత్త సంస్థను మొదట కేరళ రాష్ట్రంలో స్థాపించారు. ఆప్షన్ 2. బ్యాంకును సామాను గతితో పోల్చిన వారు క్రౌదర్. ఆప్షన్ 3. ఏటీఎంను తొలిసారిగా ప్రపంచంలో ప్రారంభించిన బ్యాంకు బార్క్లెస్ బ్యాంక్. ఓకే రైట్. సో మరి ప్రశ్నకి ఆన్సర్ చూస్తే 15th బిట్ అమ్మ కేరళ కాదు, ఎక్కడమ్మా అంటే పంజాబ్ రాష్ట్రంలో స్థాపించారనమాట. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్. సెకండ్ ఆప్షన్ క్రౌదర్ కూడా కాదు. ఎవరమ్మా అంటే ఎడ్విన్ కానన్. సెకండ్ రాంగే. ఎడ్విన్ కానన్ అంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్స్ రాంగ్, థర్డ్ ఆప్షన్ కరెక్టే. రైట్. సో ఇక్కడ ఆప్షన్ ఏ 3 మాత్రమే. రైట్. సో ఇది సెషను. మరి ఈ యొక్క సెషన్ మీరు చూశారు కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సెషన్లో దీని నుంచి ఒక 20కి పైగా బిట్స్ పెడతాను, విత్ అప్డేట్స్ కూడా కలుపుకొని పెడతాను. బట్ మీరు ఈ వీడియోకి చూసిన బట్టి నెక్స్ట్ సెషన్ వస్తుంది. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్. క్లోజ్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.